ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత సామినేని రామారావు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరా నియోజకవర్గంలో ఈ హత్య జరిగింది. చింతకాని మండలం పాతర్లపాడులో ఉదయం వాకింగ్ చేసి ఇంటి ఆవరణలో తిరుగుతున్న రామారావును దుండగులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హత్య జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక సామినేని రామారావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక పాతర్లపాడు మాజీ సర్పంచ్గా సేవలందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరాలో రెండో హత్య ఇది. ఇక బోనకల్ మండలం ఎల్ గోవిందాపురంలో సిపిఎం నేత ఎర్రబోయిన నాగేశ్వరరావును హతమార్చారు. ఇప్పుడు సామినేని రామారావును దారుణంగా హత్య చేశారు. ఈ రెండు హత్యలకు కారణం రాజకీయ ఆధిపత్యమే కారణమని తెలుస్తోంది. ఇక బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరాలో వరుసగా హత్యలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక రేవంత్ ఏలుబడిలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇంట్లో ఉన్న ప్రాణాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో సిపిఎం నేత దారుణ హత్య గురయ్యారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? ఖమ్మం జిల్లాలో సంచలనం రేపేటువంటి ఒక మర్డర్ కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేసి వచ్చిన తర్వాత ఇంటి ఆవరణంలో వ్యాఖ్యాలు చేస్తూ అటు ఇటు సేద తీరుతున్నటువంటి సిపిఎం నేత సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి రామారావు, సామినేని రామారావుని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొంతు కోసి హతమార్చి వెళ్లిపోయినటువంటి ఘటన నమోదైంది. ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతానికి పోలీస్ కమిషనర్ తో పాటు సిపిఎం పార్టీ జిల్లా రాష్ట్ర నాయకత్వం అంతా చేరుకుంది. ప్రస్తుతం ఒక డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరు ఈ హత్య చేశారనేటువంటి కోణాన్ని పరిశీలించేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం ఇది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం పాతర్లపాడులో ఈ మర్డర్ జరిగింది. రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మర్డర్ జరిగిందని గ్రామస్తులంతా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అగంతకులు ఉదయాన్నే ఇంట్లోకి చొరబడి అత్యంత దారుణంగా గొంతు కోసి హతమార్చినటువంటి ఘటనను చూసినటువంటి స్థానికులు ఇది ఖచ్చితంగా రాజకీయ ఆధిపత్యంలోనే ఈ మర్డర్ జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం అక్కడ విచారణ కొనసాగుతుంది. దీంతో ఈ మర్డర్ వెనుక ఎవరున్నారు, ఎందుకు జరిగింది అనేటువంటి కోణం ఇప్పటివరకైతే బయటికి రానప్పటికీ కూడా స్థానికేతరులు ఈ హత్యకు పాల్పడి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటన జరిగినటువంటి తీరును చూసిన తర్వాత గ్రామస్తులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో ఇది రెండో మర్డర్. బోనకల్ మండలం గోవిందాపురంలో కూడా సిపిఎం నేత ఎర్రబోయిన నాగేశ్వరరావుని కూడా దారుణంగా హత్య చేశారు. అది గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా జరిగిందని అప్పట్లో సిపిఎం ఆరోపించింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మాజీ సర్పంచ్ గా పనిచేయడంతో పాటు ప్రస్తుతం కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ హత్య జరగడం, అది కూడా అత్యంత పాశవికంగా గొంతు కోసి ఆయనని మట్టుబెట్టడం వంటి అంశాలు చూస్తే దాదాపు 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని హతమార్చినటువంటి విధానం చూసిన తర్వాత పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. ఘటనపై చాలా సీరియస్ గా ఆయన రియాక్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. ఖమ్మం పోలీసులకు ఆదేశించారు. ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలంటే కూడా డిప్యూటీ సీఎం నుంచి ఆదేశాలు అందినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పాతర్లపాడు గ్రామంలో క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపి పరిశీలన చేస్తున్నారు. ఎవరు ఏ కోణంలో ఈ హత్య జరిగింది, ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారనేటువంటి కోణంలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం రక్తపు మడుగులో ఉన్నటువంటి సామినేని రామారావు మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి వచ్చినటువంటి డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇతర క్లూస్ టీమ్ కావచ్చు, మొత్తం
జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా పాత్రలపాడులోనే మోహరించి ఉంది. ఈ హత్యకు గల కారణాలను వెలికితీసేటువంటి క్రమంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇక జిల్లా పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం నేతలందరూ కూడా పాత్రలపాడుకు చేరుకున్నారు. ముఖ్య నేతలంతా అక్కడికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి పనిలో ఉన్నారు. ఈ హత్యకు గల కారణాలను వారు కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. గ్రామంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో మాట్లాడి ఇటీవల కాలంలో జరిగినటువంటి అనేక ఏ సంఘటనలన్నింటినీ కూడా క్రోడీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హత్యకు దారితీసేటువంటి కారణాలు ఏంటనేటువంటి కోణంలో ఇటు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తెలుసుకునేటువంటి పని చేస్తుంది. అటు పోలీసు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విచారణ కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.